సద్గురు కోసం చెప్పుతూ సత్యం ధర్మం శీలంతో ఉంటారు, ఇలా సత్య మార్గంలో నడిపిస్తారు, ఒక ధమ్మ మార్గంలో నడిపిస్తారని చెప్పారు కదా మేడం. అట్లాగే మాట్లాడుతూ మీరు ఒక రెబలేసిగా ఉండాలి, రెబల్గా ఉండాలన్న వాడు మాట్లాడారు. దాన్ని సద్గురు ఓషో కూడా ఒక రెబల్ ఉన్నతంగా ఉంటాడు, రెబల్గా బతకడం చాలా గొప్ప విశిష్టత. రెబల్ విశిష్టత ఏంది, అసలు రెబల్గా తను ఎందుకు ఉండమన్నాడు, ఆ రెబల్ అంటే అర్థం ఏంది అసలు. ఆ ఓషో మాట్లాడుతూ ఆయన చాలా విధాలుగా ఎందుకు అవార్డు తీసుకున్నారు. అయిన తర్వాత మీరు కూడా అంటే చాలా లోతుగా చెప్పాల్సిన సందర్భంలో ఎక్కడ కూడా ఈ వాటిని రెబల్ అంటే నెగిటివ్ షేడ్ ఏమో అని చాలామంది అనుకుంటారు. ఏంది అసలు ఆ రెబల్ అంటే అర్థం ఏంది అసలు? ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే రెవల్యూషన్, రిఫార్మ్, రెబెల్, ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అసలు రెవల్యూషన్ అంటే ఏంటి, ఉద్యమం అంటే ఏంటి, తర్వాత సంస్కరణ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే రెబెల్కి అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యమకారుడు ఎలా ఉంటాడు, ఒక రెవల్యూషనరీ ఎలా ఉంటాడు అంటే తను పెరుగుతున్నటువంటి క్రమంలో, తను బాల్యం నుంచి తను ఎదుగుతున్నటువంటి క్రమంలో జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి కష్టాలు, నష్టాలు, మంచి చెడు, కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు, రకరకాల డిస్క్రిమినేషన్స్, అది కాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా, సొసైటీ పరంగా, అండ్ తర్వాత రకరకాల విభాగాలను దాటుకుంటూ బాల్యాన్ని, యవ్వనాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అది భరించి 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 వాళ్ళకు కొంతమందికి అలవాటైపోతుంది అలా బ్రతకడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అనుభవం ఏముంది, లైఫ్ ఇంతే, ఏముంది భరిస్తే అయిపోతుంది, ఇంతే కదా. ఎందుకంటే వాళ్ళకి అలవాటైపోతుంది. అలవాటైపోయి అలవాటు ప్రకారం జీవిస్తూ ఉంటారు. ఇంకా మా బతుకులు ఇంతే, చచ్చేదాకా మేము ఇలాగే ఉండాలి అని చెప్పి అలా బ్రతికేస్తూ ఉంటారు. అలా బ్రతుకుతున్నటువంటి క్రమంలో అలాంటి గ్రూప్ నుంచి ఒక్కళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చి ఏం చేస్తారంటే ఈ సమాజాన్ని చూస్తూ ఉంటారు, వాళ్ళ జీవితాన్ని చూస్తూ ఉంటారు, కుటుంబ పరిస్థితులు చూస్తూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు చూస్తూ ఉంటారు, రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే పూర్వకాలంలో మనకి భారతదేశంలో ఈ కాస్ట్, రిలీజియన్, అన్టచబిలిటీ, ఈ డిస్క్రిమినేషన్స్, రేసిజం, విభేదాలు, వర్గ విభేదాలు, అంటే మొత్తము డివైడ్ అండ్ రూల్ పాలసీలో మనిషిని ఖండాలుగా విభజించారు. ఆ విభజించి ఏమైపోయిందంటే మనిషికి మనిషి శత్రువులాగా మారేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఒక వ్యక్తి ఒక స్వేచ్ఛగా సమాజంలో ఎదిగేటటువంటి ఆ జీవన శైలి లేదు ఒకప్పుడు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడని కాదు, ఎక్కడా లేదు. ఇప్పుడు మనకి ఇక్కడేమో కాస్ట్, రిలీజియన్ ఉంటే మనకి యూకే కానీ తర్వాత మళ్ళీ జర్మనీ కానీ అటు వెళ్ళినప్పుడు అక్కడ రేసిజం ఉంది, అక్కడ జాతి విభేదం ఉంది. ఈవెన్ అమెరికా వెళ్ళినా అక్కడ కూడా అక్కడ వర్ణ వ్యవస్థ ఉంది. అక్కడ కూడా అంటే బ్లాక్స్, వైట్స్ అంటారు వాళ్ళు, అక్కడ కూడా విభేదం ఉండే మనకి బ్రిటిష్ కాలంలో. సో అట్లా ఈ రకరకాల విభేదాలని చూస్తూ అరే మనం ఎంతకాలం ఇలా బతకాలి, ఎంతకాలం ఈ చీకటిలో ఉండాలి అని చెప్పి అలా సఫర్ అవుతున్నటువంటి గ్రూప్ నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. హీ ఈజ్ ద రెవల్యూషనరీ. అతను ఉద్యమకారుడు అన్నట్టు. అంటే తను ఎలాంటి పరిస్థితుల నుంచి తను బయటకు వచ్చాడు అంటే తను ఎదుర్కొన్న పరిస్థితులు, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు, తను చూస్తున్నటువంటి సమాజాన్ని చూస్తున్నట్టు తను వెళ్తున్నటువంటి స్థితిగతులు, ఇక ముందు వచ్చేటటువంటి జనరేషన్స్ ఇలాంటి స్థితిలో ఉండద్దు అని చెప్పి ఒక వ్యవస్థని మార్చడానికి, ఒక స్థితిని మార్చడానికి అతను ఉద్యమిస్తాడు. అంటే రెవల్యూషన్ అనేది ఒక కమ్యూనిటీ నుంచి వస్తుంది. కమ్యూనిటీ అంటే ఇక్కడ ఇట్స్ నాట్ రిలీజియన్ ఆర్ కాస్ట్. కమ్యూనిటీ అంటే ఒక సమూహం, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఎంతమంది అన్నా ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, 1,00,00,000 మంది ఉండొచ్చు, 2 కోట్ల మంది ఉండొచ్చు, తర్వాత 80 కోట్లు కూడా ఉండొచ్చు.
ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఎవరైతే ఒక డిప్రెషన్కి, అప్రెషన్కి, తర్వాత అనేక రకాల ఇబ్బందులు పడుకుంటే వీళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ గ్రూప్కి ఒక లీడర్ బయటకు వచ్చేసి మనం ఇలా ఉండాలి, మన జీవితాలు ఇలాగే అంధకారంలో వెళ్ళిపోతాయని ప్రజలని చైతన్యపరిచి తర్వాత వాళ్ళు విజ్ఞానం ద్వారా, విద్య ద్వారా అన్ని రకాల ప్రాపంచిక పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి అవగాహన కలిగిస్తూ వాళ్ళ లోపల చైతన్యం తీసుకొని వచ్చేసి వాళ్ళ పరిస్థితులు మార్చడానికి ప్రయత్నం చేసేవాడు ఉద్యమకారుడు. అంటే ఒక కమ్యూన్ నుంచి వచ్చేస్తాడు రెవల్యూషనరీ. ఎప్పుడు కమ్యూన్ నుంచి వస్తాడు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క స్థితిగతులు మార్చడానికి ఒక లీడర్ బయటికి వచ్చి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చడానికి తను ముందుకు వస్తాడు, ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ముందుకు వస్తాడు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసింది ఇదే కదా. అంటే దాదాపు ఆ రోజుల్లో మనకి ఈ కాస్ట్ సిస్టమ్ ఎక్కువ ఉండేది భారతదేశంలో. 20% మాత్రమే అప్పర్ కాస్ట్, మిగతాదంతా 80% ఈ లోవర్ కాస్ట్ దేనికి వచ్చేవాళ్ళు. ఆయన ఏం చేశాడంటే ఈ ఎవరైతే ధైర్యంగా వెళ్ళి మాట్లాడలేరో, ఎవరైతే ముందుగా వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకోలేరో అలాంటి వాళ్ళకి ఒక లీడర్షిప్ తీసుకొని ఆయన బాగా చదువుకొని అన్ని రకాల ధర్మగ్రంథాలు, శాస్త్రాలు, ఫారెన్ వెళ్ళి చదువుకొని రకరకాల విజ్ఞానాన్ని పెంచుకొని, నాలెడ్జ్ పెంచుకొని, అన్ని సమస్యల మీద అవగాహన తెచ్చుకొని తను ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని చైతన్యపరుస్తూ ఆ కమ్యూనిటీని బయటికి తీసుకురావడానికి 80% పీపుల్ని కమ్యూనిటీ అవేకెన్గా చేయడానికి తను ఒక రెవల్యూషనరీ లాగా బయటికి వచ్చాడు. అట్లా మనకి అమెరికాలో మనకి ఎవరు, ఆఫ్రికాలో నెల్సన్ మండేలా, అబ్రహం లింకాన్, బెర్ట్రాండ్ రస్సెల్, ఇలా ఎంతోమంది ఉన్నారు రెవల్యూషనరీస్. అంటే రెవల్యూషన్ అనేది ఒక సమూహం నుంచి బయటికి వస్తుంది. రెవల్యూషనరీ వాళ్ళు ఇట్లా వస్తారు. అంటే ఇది మీనింగ్ రెవల్యూషన్కి. మరి రిఫార్మ్ అంటే ఏంటి? సంస్కరణ అంటే ఏంటంటే ఒక సిస్టమ్ని మార్చడం. సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కొంతమంది రిఫార్మర్స్ ఉన్నారు. రిఫార్మర్స్ అంటే ఒక వ్యవస్థని మార్చడం, ఒక విద్యా వ్యవస్థని మార్చడం, సామాజిక వ్యవస్థని మార్చడం. అంటే వాళ్ళు ప్రజలను పట్టించుకోరు, సిస్టమ్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనకి భారతదేశంలో వీడో మ్యారేజెస్ ఎంకరేజ్ చేయడము, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, వీళ్ళు ఏం చేశారంటే సమాజం ప్రజలని మార్చలేదు, ఒక సిస్టమ్ని మార్చారు. అంటే ఒక సిస్టంలో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలని చైతన్యపరిచి ఆ సిస్టంలో ప్రజలను పెట్టడం అన్నమాట. రిఫార్మర్ ఎప్పుడు కూడా ఒక వ్యవస్థని మారుస్తాడు, ఉద్యమకారుడు ఎప్పుడు కూడా ఒక సమూహాన్ని మారుస్తాడు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మారుస్తాడు. వీళ్ళు సిస్టమ్స్ని మారుస్తారు. ఎప్పుడైతే ఈ ప్రజలు ఈ సిస్టమ్ రెండు మారినప్పుడు సమాజంలో మార్పులు వస్తాయి. అంటే రిఫార్మర్స్ వీళ్ళంతా కూడా సమాజం యొక్క ఉన్నతి కోసం పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి సతీ సహగమనం ఉంది, వీడో మ్యారేజెస్ ఉన్నాయి, తర్వాత మనకి రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. భారతదేశ అంధవిశ్వాసాలు, అంధశ్రద్ధ, మూఢనమ్మకాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ తర్వాత ఉమెన్ లిబరేషన్ కావచ్చు, రకరకాల వ్యవస్థల్ని, సిస్టమ్స్ని మార్చుకుంటూ వచ్చారు కొంతమంది. అంటే రిఫార్మర్ ఒక సిస్టమ్ని మారుస్తాడు, రెవల్యూషనరీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని చైతన్యవంతం చేసి వాళ్ళని వెలుగులోకి తీసుకొని, అంటే ఇంతకాలం ఎవరైతే 80% మంది అంధకారంలో ఉండిపోయారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొని వచ్చి వాళ్ళకి విద్య కానీ, విజ్ఞానం కానీ, నాగరికత కానీ, సివిలైజేషన్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇవన్నీ మార్చేసి మీరు ఇలా ఉండొద్దు, మనం మనుషులం, మనం జంతువులం కాదు, మనకంటూ ఒక కల్చర్ ఉంది, సివిలైజేషన్ ఉంది, నాగరికత ఉంది, ఇదంతా వాళ్ళకి పరిచయం చేసి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఒక వెలుగుబాటలో నడిపిస్తాడు. ఇక రెబెల్ అంటే ఎవరు అంటే రిఫార్మర్స్ అంతా కూడా సామాజిక మార్పు కోసం పనిచేస్తారు. రెబెల్స్ ఏంటంటే అంతర్గత మార్పు కోసం పనిచేస్తారు. అంటే వీళ్ళ దృష్టి సమాజం మీద ఉంటుంది. అంటే సమాజం మీద ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ, తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిత్వ మార్పు కోసం ఈ రెవల్యూషనరీ రిఫార్మర్స్ వర్క్ చేస్తారు. రెబెల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ లోపల మానసిక పరివర్తన కోసం వర్క్ చేస్తారు. అంటే ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడము, తర్వాత అహింసా మార్గం వైపు నడిపించడము,
వాళ్ళ లోపల జ్ఞాన దీపాన్ని వెలిగించడము. అంటే ఈ వీళ్ళు విజ్ఞానం వీళ్ళు అందిస్తే, విద్య వీళ్ళు అందిస్తే, జ్ఞానాన్ని వీళ్ళు అందిస్తారు. ఇప్పుడు ఎందుకంటే విజ్ఞానము విద్య అనేది నాగరిక ప్రపంచంలో ఒక మనిషి యొక్క స్థితిగతులు మార్చడానికి ఎంత ఉపయోగపడుతుందో, జీవితంలో వచ్చేట మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి రెబెల్ ఎప్పుడు కూడా అవుటర్ రెవల్యూషన్ చెయ్యడు, ఇన్నర్ రెవల్యూషన్ కోసం వర్క్ చేస్తాడు. జస్ట్ లైక్ బుద్ధుడు ఏం చేశాడు? అన్నీ వదిలిపెట్టి అడవికి వచ్చాడు. అడవికి వచ్చేసి ఏం చేశాడు? అడవికి వచ్చి అంటే తను తాను తెలుసుకోవడానికి వచ్చాడు. అసలు ఈ జన్మ ఏంటి, నేను ఎందుకు పుట్టాను, అసలు దుఃఖం ఎందుకు వస్తుంది, జన్మ అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, శోకం అంటే ఏంటి, అసలు ఈ అహంకారం ఎందుకు వస్తుంది, ఈ కామక్రోధ లోపాలు ఎందుకు వస్తున్నాయి, అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఈ యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి, ఈ మనుషులంతా ఎందుకు ఇట్లా బతుకుతున్నారు, అసలు దీని వెనకాల ఉండేటటువంటి కారణం ఏంటి, దుఃఖానికి మూలం ఏంటి, వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవడానికి రెబెల్ బయటికి వస్తాడు. రెబెల్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా అంతర్గత విప్లవాన్ని తీసుకోవడం. అందుకే వీళ్ళు ఏమంటారంటే స్పిరిచువాలిటీ ఎప్పుడు కూడా ఇన్నర్ చూసుకోమంటుంది, అవుటర్ చూడమనదు. ఓకే, తర్వాత ఈ నాలెడ్జ్ ఏమో బయట చూడమంటుంది. కోర్స్ ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ వరకు నాలెడ్జ్ అనేది, ఎడ్యుకేషన్ అనేది మనిషికి అవసరం. కానీ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ అనేది సర్వస్వం కాదు. అండ్ అదేవిధంగా మనము మన ఇన్నర్లోకి వెళ్ళాక మనకి చాలా ఉంటాయి. నిద్రపోతే మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి, అవునా? కళ్ళు మూసుకున్నాక ఎన్నో కనబడతా ఉంటాయి, ఆలోచనలు వస్తాయి, భావాలు వస్తాయి. అవి ఎందుకు వస్తాయో తెలియదు, దేనికోసం వస్తాయో తెలియదు. దుఃఖం వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు సాడ్నెస్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయో మనకు అర్థం కాదు. అంటే మన అంతరంగంలో జరిగేటటువంటి ఒక సంఘర్షణ, దీన్ని ఏమంటారు? అంతర్మదనం. ఇప్పుడు ఎవరికైనా అంతర్మదనం నుంచే బయటకు వస్తారు, అది కొంతవరకు సొల్యూషన్ చూపిస్తుంది. కానీ సంపూర్ణమైనటువంటి ఆఖరికి ఇప్పుడు ఈవెన్ అంబేద్కర్ లైఫ్లో కూడా ఏం జరిగింది అంటే, ఆయన ఇంత రెవల్యూషన్ చేసి ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ ఉద్యమం చేశాక కుల నిర్మూలన అనేది జరగలేదు. తర్వాత వీళ్ళు కంప్లీట్గా రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీళ్ళు కంప్లీట్గా ఒప్పుకోలేదు, పెరిఫెరీగా ఇచ్చారు. ఒకవేళ ఇచ్చినా కొంతకాలం వరకే ఇచ్చారు. కానీ ఈ కాస్త కాలంలో ఇది కుల నిర్మూలన జరగదు, ఈ డిస్క్రిమినేషన్స్ పోవు, ఇది సరిపోదు అని చెప్పి చాలా సంఘర్షణ పడ్డాడు కాన్స్టిట్యూషన్ ఆయన రాసేటప్పుడు. ఆఖరికి ఇదంతా చూసి ఆయన ఫెడప్ అయిపోయాడు. ఒక టైంలో ఆయన టైర్డ్ అయిపోయి ఏమైపోయిందంటే, అరే వీళ్ళు ఇక్కడ చెప్పేది చేయట్లేదు, చేసేది చెప్పట్లేదు, మనల్ని సప్రెస్ చేస్తున్నారు, ప్రతి చోట మనల్ని అణచేస్తున్నారు, అసలు ఇందులో ఉండడమే కరెక్ట్ కాదు, అసలు ఈ రిలీజియన్లో ఉండడమే కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ పుట్టాడు కానీ హిందూగా చనిపోనని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడంటే, అసలు ఈ కులము మతానికి ఇంపార్టెన్స్ లేకుండా జీవితానికి, సత్యానికి, ధర్మానికి, శీలానికి, మనిషిగా చూసేటటువంటి ఫిలాసఫీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనిషిని మనిషిగా గౌరవించలేనప్పుడు ఎన్నుంటే ఏమొస్తాయి అని చెప్పి ఆయన బుద్ధుడి వైపు ఆకర్షితుడైనాడు. ఆయన బుద్ధుడి వైపు ఆకర్షితుడైపోయి ఆయన బుద్ధిస్ట్గా మారడం జరిగింది. ఆయనతో పాటు దాదాపు కొన్ని లక్షల మంది ఆ రోజుల్లో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. ఆయన రిలీజియన్నే మార్చుకున్నాడు. అదొక పెద్ద రెవల్యూషన్ ఆ రోజుల్లో. ఆయన ఇన్నాళ్ళు చేసిన ఉద్యమం కంటే ఇది పెద్ద రెవల్యూషన్. ఎందుకు అంటే మొత్తం వ్యవస్థనే మార్చేశాడు ఆయన. అంటే అవును, కరెక్టే ఒక విధంగా. ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే మళ్ళీ మనిషిలాగా చూడట్లేదో, తన చదువుకి ఇంపార్టెన్స్ లేదు, తన చదువుకొని వచ్చిన అక్కడ డిస్క్రిమినేషన్స్ వచ్చాయి, ఆయనకి ఆ వాల్యూ ఇవ్వలేదు, ఎడ్యుకేషన్కి ఇవ్వకుండా అసలు ఇలాంటి సమాజంలో మనం ఎందుకు ఉండాలి, ఇలాంటి వ్యవస్థలో మనం ఎందుకు ఉండాలని చెప్పి మొత్తం వ్యవస్థనే మార్చేశాడు. ఆ రోజుల్లో అదొక ఇన్నర్ రెవల్యూషనే ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇదంతా జరిగాక ఆయన లోపల చాలా మదనం జరిగింది. ఆఖరికి వెతికి ఏ రిలీజియన్లోకి వెళ్ళాలి, ఏ ధర్మాలోకి వెళ్ళాలన్నప్పుడు ఆయన దగ్గరికి క్రిస్టియన్స్ వచ్చారు, ఇస్లాం వాళ్ళు వచ్చారు, జైన్స్ వచ్చారు,
పార్సీస్ వచ్చారు. వీళ్ళంతా ఒకప్పుడు ఆయన వ్యతిరేకించిన వాళ్ళే. ఎప్పుడైతే ఈయన వెనకాల ఇంతమంది 80% పీపుల్కి ఈయన ఎప్పుడైతే లీడర్ అయ్యాడో, ఈయన రిలీజియన్ మార్చుకుంటా అని ఎప్పుడైతే అన్నాడో, వీళ్ళంతా మా రిలీజియన్లోకి రండి, మా రిలీజియన్లోకి రండి ఆహ్వానించారు. కానీ అన్నీ వద్దనుకొని ఆయన బుద్ధిజంలోకి వెళ్ళాడు. ఆ బుద్ధిజంలోకి వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే మనిషి మార్పు వచ్చింది. మళ్ళీ వాళ్ళు బుద్ధుడిని అర్థం చేసుకోవడం, పంచశీలాలను పాటించడం, అష్టాంగ మార్గాన్ని పాటించడం, తర్వాత వాళ్ళ కల్చర్ని మార్చుకోవడం అన్నీ చేసుకున్నారు. అదొక పెద్ద రెవల్యూషన్ ఆ రోజులో. అంటే ఇదంతా కాదని తను బుద్ధిజాన్ని స్వీకరించడానికి కారణం ఏంటంటే, బుద్ధుడు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని మార్చాలని చూడలే, స్వయాన్ని మార్చుకున్నాడు ఫస్ట్. తర్వాత బుద్ధుడి ధర్మం అనేది మానవత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ప్రేమకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. బుద్ధుడి ధర్మం అనేది ఏదో అభూత కల్పన కాదు, దేవుడికో దయ్యానికో సంబంధించింది, మూఢనమ్మకాలు ఇది టోటల్గా సైంటిఫిక్గా ఉంటుంది. బుద్ధుడు ప్రతిదానికి ఎనాలిసిస్ ఇచ్చాడు, ప్రతిదానికి హైపోథెటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాడు, ప్రతిదాన్ని శోధించి సాధించమన్నాడు. నేను చెప్పింది నమ్మని చెప్పలే బుద్ధుడు, నువ్వు వెతుకు, అన్వేషించు, నువ్వు చూడు, అనుభవించు అని చెప్పాడు. అష్టాంగ మార్గం కానీ, ధమ్మపద కానీ, తర్వాత ఆయన ఇచ్చినటువంటి జీవిత సూత్రాలు కానీ, మంగళకర గృహస్థు ధర్మాలు కానీ, ఇదంతా కూడా ఆయన అంబేద్కర్ 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఈ బుద్ధుడికి అట్రాక్ట్ అయ్యాడు. ఆ బీజం అనేది 15 ఇయర్స్ ఉన్నప్పుడే పడింది, అది మైండ్లో ఉంది తనకి. అలా అది పెరిగి పెరిగి ఇక్కడ డిస్క్రిమినేషన్స్ వచ్చేసరికి ఒకేసారి ఆ రిలీజియన్ నుంచి ఆయన బయటకు వచ్చేసి బుద్ధిజాన్ని స్వీకరించాడు. అంటే అందరూ వాళ్ళ కోసం పాటుపడు, వీళ్ళ కోసం పాటుపడు, వాళ్ళకి ఇది చేయి, వీళ్ళకి ఇది అని చెప్పాడు. కానీ బుద్ధుడు ఎప్పుడు చెప్పాలా, నీ కోసం నువ్వు కష్టపడు అన్నాడు. ఎవరో వచ్చి నీ జీవితాన్ని బాగు చేయరు, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో. అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, అపదీపోభవ. ఎలా వెలిగించుకోవాలి అంటే ఆర్య సత్యాలను అర్థం చేసుకో, జీవితాన్ని అర్థం చేసుకో, ప్రకృతిని అర్థం చేసుకో, తర్వాత పంచభూతాలని అర్థం చేసుకో, అసలు దుఃఖం ఎందుకు వస్తుందో అర్థం చేసుకో. సాధన చేస్తూ ధ్యానం ద్వారా, సమాధి ద్వారా ఒక ప్రజ్ఞని అందుకుంటూ కరుణశీల సమతతో జీవిస్తూ నీ జీవితాన్ని నువ్వు మార్చుకో అని చెప్పాడు. అందుకే బుద్ధుడిని ఏమంటారంటే స్పిరిచువల్ రెబెల్ అంటారు. సో రెబెల్ అనేటటువంటి బుక్లో సద్గురు ఓషో దీని గురించి మాట్లాడతాడు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు బుద్ధుడిలాగా ఓషో కూడా తన లైఫ్లో ఈ మతాన్ని, జాతిని, డిస్క్రిమినేషన్స్ని అండ్ రకరకాల రిలీజియన్స్ని అన్నిటిని వ్యతిరేకించి, ఈవెన్ ఆయన జన్మించిన జైన్ రిలీజియన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు, అది కూడా వదిలేసి వచ్చాడు ఆయన. అందులో కూడా డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. అందులో కూడా 2 వర్గాలు ఉన్నాయి, శ్వేతంబరాస్ ఉన్నారు, దిగంబరాస్ ఉన్నారు, దాంట్లో కూడా డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. ఇదంతా కాదు, అసలు రెబెల్ అనేవాడు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, దేంతో సంబంధం లేకుండా ఉంటాడు. ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో రెబెల్ అనేవాడు కూడా అంత స్వేచ్ఛగా ఉంటాడు. అతనికి దేంతో సంబంధం లేదు, తనకి సంబంధం అంతా ప్రకృతితో ఉంటుంది, పంచభూతాలతో ఉంటుంది, తర్వాత విశ్వంతో ఉంటుంది. ఆకాశమే హద్దుగా ఎదుగుతాడు. ఆ వాళ్ళని ఏమంటామంటే స్పిరిచువల్ రెబెల్స్ అంటారు. సో బుద్ధుడు కానీ, ఓషో కానీ, రమణ మహర్షి కానీ, ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం రెబెల్స్ అంటాం. ఇప్పుడు బయట కూడా కొంతమందిని రెబెల్స్ అంటారు. అంటే రెబెల్స్, బయట రెబెల్స్ ఎలా ఉంటారు అంటే, ఈ ఉద్యమకారులు చేసినవి, తర్వాత ఈ రిఫార్మర్స్ చేసిన వాటి నుంచి కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొని అసలు ఇది కూడా కాదు, అది కూడా కాదు, ఇంకా ఏదో ఉంది అని ఎవరైతే వెతుకుతారో వాళ్ళు రెబీలియస్ స్పిరిట్ అంటారు వాళ్ళని. ఆ రెబీలియస్ స్పిరిట్గా ముందుకొస్తూ ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళని మనం స్పిరిచువల్ రెబెల్స్ అంటాం. సో రెబెల్ అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాజాన్ని మార్చేవాడు కాదు, మార్చేవాడు, తన్ను తాను మార్చుకునేవాడు. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెబెల్.